ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పవిత్ర మంగళవారపు కార్యక్రమాలు. ఈస్టర్కు ముందు మంగళవారాన్ని పవిత్ర మంగళవారముగా క్రైస్తవ సమాజము భావిస్తుంది. మంగళవారపు ఉదయాన్నే వారు యెరూషలేమునకు వెళ్తుండగా నిన్నటి దినాన్ని అనగా సోమవారం నాడు ప్రభువు శపించిన అంజూరపు చెట్టును పేతురు చూశాడు. చూసి, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాడు. అప్పుడు యేసు జరిగిన పరిణామాన్ని బట్టి విశ్వాసాన్ని గురించి నొక్కి చెప్పాడు. ప్రార్థనే కాకుండా విశ్వాసపు మాటలు కూడా మనకెంతో ప్రయోజనాన్ని కలిగిస్తాయో ఈ మంగళవారం ప్రభువు తన శిష్యులకు చెప్పాడు. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదు అని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, ఇక్కడ ప్రార్థనను గురించి యేసు ప్రభు వారు చెప్పటం లేదు, సమస్యతో మాట్లాడటం గురించి దేవుడు చెబుతున్నాడు. విశ్వాస జీవితంలో ఇది పరాకాష్ట. మనము ప్రార్థించిన తరువాత సమస్యతో మాట్లాడటం ఈ మంగళవారం ప్రభువు బయలుపరిచిన గొప్ప ఆధ్యాత్మిక సత్యం. తరువాత వారు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. అక్కడ దేవాలయములో ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న, మార్కు రాసిన సువార్త 11:28 నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? ఈ ప్రశ్నకు యేసు జవాబు ఇవ్వకుండా వారిని తిరిగి ప్రశ్నించాడు. అదేమిటంటే, యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా లేదా మనుషుల నుండి కలిగినదా? వారు ఆ ప్రశ్నకు జవాబు తెలిసి ఉండి కూడా ఇరుక్కుపోతామేమో అని వారు ఊరుకున్నారు. యేసు కూడా ఊరుకున్నాడు. ఆ తరువాత పరిసయ్యులు మరియు హేరోదియన్లు పన్ను చెల్లించటాన్ని గురించి ప్రశ్నించారు. మార్కు సువార్త 12:13-15 అప్పుడు యేసు ప్రభువారు దేవునివి దేవునికి, కైసరివి కైసరికి ఇమ్మని ఎంతో జ్ఞానముతో జవాబిచ్చాడు. తర్వాత మరొక ప్రశ్న సద్దూకయ్యులు సంధించారు. అది పునరుద్ధానాన్ని గురించి. దానికి జవాబుగా యేసు దేవుడు సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాదు అని అద్భుతమైన జవాబును వారికి చెబుతూ మన దేవుడు సజీవుల దేవుడుగా పేర్కొన్నాడు. మూడవ ప్రశ్న మార్కు రాసిన సువార్త 12:28 ఉంటుంది. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని. అప్పుడు ప్రభువు దేవునిని ప్రేమించుటయే ప్రధానమైన ఆజ్ఞని, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుట రెండవ ఆజ్ఞని. వారు ఒక ఆజ్ఞను గురించి అడిగితే ప్రభువు 2 ఆజ్ఞలను గురించి మాట్లాడాడు. ఆ తరువాత యేసు 3 ఉపమానాలను మంగళవారం నాడు వివరించాడు. మొదటిది 2 కుమారుల ఉపమానం. ఈ విషయం మనకి మత్తయి రాసిన సువార్త 21:28-32 వరకు చదువుతాం. ఆ ఉపమానంలో మొదటి కుమారుడి దగ్గరికి వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయమంటే నేను వెళ్ళను అని చెప్తాడు. కానీ తరువాత మనసు మార్చుకొని వెళ్ళి పనిచేస్తాడు. రెండవ కుమారుని దగ్గరకు వచ్చి అలాగే చెప్పగా వాడు వెళ్తాను అని చెప్పాడు, వెళ్ళలేదు. అప్పుడు ప్రభు తన చుట్టూ ఉన్న వారిని వీరిద్దరిలో తండ్రికి ఇష్టమైన కుమారుడు ఎవడు అని అడిగాడు. అప్పుడు మొదటివాడే అని చెప్పారు. అనగా దేవుని మాటకు విధేయత చూపుటయే దేవునికి ఇష్టము అని ప్రభు ఆ ఉపమానం ద్వారా తన ప్రజలకు విశదపరిచాడు. రెండవదిగా దుష్ట కౌలుదారుల ఉపమానం. ఈ ఉపమానము మార్కు సువార్త 12:12 మనకు కనబడుతుంది. అనగా ఆ ఉపమానములో వారసుడైన కుమారుణ్ణి ఎలాగో దూషించి చంపుతారో వివరించాడు. ఆ కుమారుడు తానేనని అక్కడున్న వారికి ఆయన తెలియచేస్తాడు. మూడవ ఉపమానము పెండ్లి విందును గురించిన ఉపమానం. ఆహ్వానించబడిన వారు ఆ విందుకు హాజరు కాకపోగా బయటి వారిని, కొత్త అతిథులను దేవుడు చేర్చుకొని వారి చేత తన ఇంటిని నింపుకున్నాడు. ప్రియులారా, ఈ విధంగా మంగళవారం నాడు ప్రభు అద్భుతమైన బోధనలతో, ఉపమానములతో దేవుని వాక్యాన్ని విస్తారంగా వివరించి ముగించాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. శుభ శుక్రవారానికి ముందు మంగళవారం మీరేమి చేశారో మేము క్లుప్తంగా నేర్చుకున్నాం. విశ్వాసపు పలుకుల యొక్క ప్రాధాన్యతను గురించి, అలాగే నీ వాక్యపు విధేయతను గురించి మీరు మాతో మాట్లాడారు. మేమందరము విశ్వాసపు పలుకులు పలుకుతూ నీ మాటకు విధేయులుగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.